వెల్కమ్ టు మన ధాబా కథలు. ధాబా అంటే ధరణి భారతి. ఈరోజు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. సో సిరీస్ ఆఫ్ వంటలన్నీ అమ్మ చేసేవి వస్తూ ఉంటాయని. సో ఈరోజు మా ఇంట్లో ఆంధ్ర స్పెషల్గా చెప్పే తెలుగింటి వంట ములక్కాడ మామిడికాయ జీడిపప్పు కూర. అది ఎలా చేయాలో చూద్దాం. దీనికి ఒక 6 ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిర్చి, ఒక పచ్చి మామిడికాయ, ములక్కాడ ముక్కలు తీసుకున్నాం. దీన్ని పునాస్ మామిడికాయ అంటారు. ఇది ప్రతి సీజన్లోనూ దొరుకుతుంది. ఈ కూరకి మామిడికాయ యాడ్ చేయడం వల్ల మంచి పులుపు టేస్ట్ వచ్చి ములక్కాడ లోపలికి కూడా ఉప్పు పులుపు అది బాగా చేరి ములక్కాడ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో తినడానికి ఈ కూరలు చాలా సులభంగా ఉంటాయి. పచ్చిమిర్చిని కూడా చీలికలు చీల్చుకోవాలి. తీసుకున్న మామిడికాయని అలా చీలికల్లాగా తీసుకోవాలి, ముక్కల్లా కాకుండా పల్చగా ఇట్లా తీసుకోవాలి. ఈ మునక్కాయలు హెల్త్కి చాలా మంచిది. మునక్కాయలు చెట్టుకి సంబంధించి ఏదన్నా సరే హెల్త్కి మంచిది. మునగాకు, ఈ మునక్కాయలు మనం రీసెంట్గా ట్రెండ్ అయిన నరేంద్ర మోదీ డైట్ తెలుసు కదా, ఆయన ఖచ్చితంగా ఆయన డైట్లో మునక్కాయ సూప్ చేర్చుకుంటారంట. సో అది అంత హెల్తీ కాబట్టి మనం కూడా రెగ్యులర్గా మునక్కాయని మునగాకుల్ని మన వంటల్లో వాడుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఎందులో అయితే కూర వండుకోవాలనుకుంటారో అందులోకి తగినంత ఆయిల్ తీసుకోండి. అలాగే ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేసి ముందుగా కొన్ని జీడిపప్పుల్ని వేయించుకోండి. మునక్కాడ జీడిపప్పు చాలా మంచి కాంబినేషన్. ఇక్కడ ఆంధ్ర వైపు వంటల్లో పెళ్ళిళ్ళు శుభకార్యాలకి మునక్కాయ జీడిపప్పు కూర ఖచ్చితంగా ఉంటుంది. వన్స్ బాగా వేగాక జీడిపప్పుని పక్కకు తీసేసుకొని అదే ఆయిల్లో ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసి సన్నగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని అందులోకి వేసి వేయించండి. గ్రేవీ ఎక్కువ ఉండాలి కాబట్టి మేము ఎన్ని ఉల్లిపాయ ముక్కలను కోసుకున్నాం. ఉల్లిపాయ ముక్కలన్నిటినీ సన్నటి సెగ మీద మెల్లగా లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మనకి సిటీస్లో దొరికే మునక్కాయల కన్నా ఊరుల్లో దొరికే మునక్కాయల టేస్ట్ చాలా బాగుంటుంది. ఏం డిఫరెన్స్ ఉంటుందో తెలియదు కానీ ఇవైతే చాలా తొందరగా ఉడికిపోతాయి. చాలా టేస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఖచ్చితంగా. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారు అలాంటివి? నాకైతే అలానే అనిపిస్తుంది. ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి కాస్త ఉప్పు వేసుకొని ఉల్లిపాయలకి సరిపడగా మూత పెట్టి మగ్గించుకున్నామంటే అవి తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు అందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాం. ఒక్కసారి కలిపేసుకొని అందులోనే మునక్కాయ ముక్కలు కూడా యాడ్ చేసేయాలి. శుభ్రంగా వాష్ చేసుకున్న మునక్కాయ ముక్కలు కూడా యాడ్ చేయాలి. మునక్కాయ ముక్కలు వేయగానే అందులోకి తగినంత ఉప్పు, అలాగే కారం, మీ టేస్ట్కి తగ్గట్టు కారం ఉప్పు వేసుకోండి. మీకు ఎంత స్పైసీ కావాలంటే అంత. మేము ఇక్కడ ఒక 2 స్పూన్లు కారం యాడ్ చేసుకున్నాం. ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టేదాకా కలిపి దానికి కాసేపు మగ్గనిస్తే దాని తర్వాత నీళ్ళు పోసుకోవాలి. అందులోకి ఒక గ్లాస్ నీళ్ళు పోసేసి ఉంచారంటే ములక్కాడ ముక్క ఉడుకుతుంది. ములక్కాడ టమాటా జీడిపప్పు ఇగురు కూడా బాగుంటుంది. కానీ ఈ సమ్మర్ సీజన్లో మామిడికాయ దొరుకుద్ది కాబట్టి టమాటో కన్జంప్షన్ తగ్గించి ఈ న్యాచురల్గా ఆ సీజన్ తగ్గట్టు దొరికే మామిడికాయల్ని వాడుకోవడం వల్ల మనకి మంచిది. నేను ఇక్కడ ఒక గ్లాసున్నర దాకా నీళ్ళు పోసుకున్నాను. ములక్కాడ ముక్క ఉడికేంత వరకు, దగ్గర పడేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఉడకనివ్వాలి. ముక్క కొంచెం ఉడికాక అప్పుడు మనం మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. మూత పెట్టేసి ఉడికించి అప్పుడప్పుడు తీసి కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి అడుగంటకుండా అలాగే ఎంత కన్సిస్టెన్సీ ఉన్నదన్నది తెలుస్తూ ఉంటుంది. ఈ ములక్కాడలో చాలా విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. పిల్లలకి వాళ్ళ బోన్ స్ట్రెంత్ కూడా చాలా మంచిది. ఇంకా మునగాకు పౌడర్ అయితే ఒక మ్యాజిక్ అనే చెప్పొచ్చు. మునగాకుని పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకొని మనకు కావలసినప్పుడు వాడుకోవచ్చు. కూర ఇప్పుడు దగ్గర పడింది కదా, ఇప్పుడు అందులోకి కట్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసేస్తున్నాం.
చూసారా, నా నీరంతా దగ్గరికి అయిపోయి కూర దగ్గర పడింది, మామిడికాయ ముక్క కూడా ఉడికిపోయింది. అదే ముందుగా వేస్తే ఈ మామిడికాయ ముక్కలోని ఉన్న పులుపు వల్ల మునక్కాడ తొందరగా ఉడకదు, అందుకని లాస్ట్లో వేస్తాం. పైగా లాస్ట్లో వేయడం వల్ల అది బాగా మెత్త పేస్ట్ లాగా అయిపోకుండా మనం తినేటప్పుడు ముక్క నోటికి తగులుతుంది. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. కాసేపు మామిడికాయ ముక్క మగ్గేంత వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించండి. నీరేమీ లేకుండా దగ్గరగా గుజ్జులాగా అయితేనే కూర టేస్ట్ బాగుంటుంది. అలా అయ్యాక కొత్తిమీర తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేయాలి. ఇంకో అమ్మలు వంట చేస్తే ఇలానే ఉంటుంది, చేత్తోనే కొత్తిమీర చిదిమేసి వేసేస్తారు. మనం అంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని అలా చేస్తాం. వీళ్ళు ఇలా చేస్తారు కాబట్టి వీళ్ళ వంటలు అంత టేస్టీగా ఉంటాయేమో. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి కూర తీసుకుంటే ఇంత బ్యూటిఫుల్గా ఉంటుంది. టేస్ట్తో పాటు అందం కూడా ఈ కూరకి. తింటే వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది, రోటీస్లో కూడా మంచి కాంబినేషన్ ఇది. ఒకసారి ట్రై చేయండి మ్యాంగో సీజన్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share and subscribe.